అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ప్రస్తుతం మనతో పాటు తెలంగాణలో ఫైర్ బ్రాండ్, బీజేపీకే ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవాలి, మాధవిలత గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం. మేడం, మీ గురించి ప్రత్యేకంగా ఇంట్రో చెప్పండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. నాకు విసుకొచ్చింది తల్లి, విని నా గురించి విని నాకే విసుకొచ్చేసింది. మేడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, సో అమ్మాయిల గురించి కానీ ఉమెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ కాబట్టి అని అనుకుంటున్నారా మీరు? డెఫినెట్ గా. ఎందుకు అంటే నేను అనుకోవట్లేదు ఇంకా, మీరు అనుకుంటున్నారు కదా. సో మీరు ఇన్స్పిరేషన్ గా చాలా మంది ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ చేస్తున్నావు సరే, కానీ ఈ రోజున ప్రత్యేకించి కొత్త పద్ధతిని మార్చేద్దాం అనుకుంటున్నారు 2025 నుంచి. ఏమిటంటే మహిళా దినోత్సవం అంటే మహిళ ఒక గొప్పతనం గురించి మాట్లాడుకోవడానికే కదమ్మా. అసలు మహిళ గొప్పతనం ఏంటి? సృష్టికర్త అవ్వడం. అంటే సృష్టికర్త బ్రహ్మ మేడం అంటారు కదా. కదా, సృష్టికర్త బ్రహ్మ ఎందుకేడు చెప్పు? ఎందుకేడు? సృష్టించాడు కాబట్టి. కరెక్ట్. మరి భూమి మీద మనుషులను సృష్టించేది ఎవరు? స్త్రీ. స్త్రీ. సో మరి భూమి మీద నీ బ్రహ్మ ఎవరు? స్త్రీ అంటారా? స్త్రీ. నేను అంటారా కాదు, నేను అన్నా అనుకున్నా నిజమే, నేను అనకపోయినా నిజమే, నేను అన్నా అదే నిజం. భూమి మీద మనుషులను సృష్టించే ఆ స్త్రీ, ఆవిడ ఎలాగో స్త్రీని ఆవిడ సృష్టించేస్తాం. స్త్రీని కాకుండా ఇంకా సృష్టిస్తోంది పురుషుడిని, అంటే మగవాళ్ళని. కాబట్టి మగవాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు కాబట్టి, ఎందుకో స్త్రీ చే సృష్టించబడుతున్నారు కాబట్టి. ఆవిడ సృష్టిస్తే తప్ప వీళ్ళు మహానుభావులు, గొప్పవాళ్ళు, విద్యావేత్తలు అవ్వట్లేదు కాబట్టి, రాజకీయ నాయకులు అవ్వట్లేదు కాబట్టి వాళ్ళందరికీ నేను కంగ్రాచ్యులేషన్స్. వాళ్ళందరికీ ఇంత చక్కటి ఒక జన్మని ఇచ్చే అవకాశం స్త్రీమూర్తి తల్లి రూపంలో వీళ్ళందరికీ ఇచ్చింది కాబట్టి వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను నేను. స్త్రీకి ఎందుకు చెప్పాలి? కష్టపడేది మనమే, శుభాకాంక్షలు మనం చెప్పేసుకుందామా? కాదు, మన వల్ల ఎవరు లాభ పొందుతున్నారో వాళ్ళు బెనిఫిషియరీస్. ఓకే ఏమ్మా, ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఎంత ఆయుష్మాన్ భారత్ ఇచ్చారు. మరి ప్రధానమంత్రికే కంగ్రాచులేషన్స్ చెప్తారా? ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్లో సామాన్య మానవుడికి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి, అరే కంగ్రాచులేషన్స్ రా బాబు, నీకేముందిరా బాబు, ఇంత బాగా కొట్టేసావు నువ్వు, ప్రధానమంత్రి గారు నీవే దయ చూపించారా అంటావు. బేటీ బచావు బేటీ పడావు అన్నాడు ఆయన. అప్పుడు ఏం చేస్తావు? ఆయన కంగ్రాచులేషన్ చెప్తావా? అది ఇచ్చినానికి చెప్పేస్తావా? కాదుగా. అరే తల్లి, నేను చంపకుండా, గర్భస్రావం చేసుకోకుండా నేను కని తల్లి ఆడకూతుని నిన్ను చదివించారు కాబట్టి, చదివించాలని ఒక పెద్ద ఉద్యమాన్ని మొదలుపెట్టి దానికి ఆర్థికంగా సహాయపడ్డాడు కాబట్టి మీరు కంగ్రాచులేషన్స్ అంటాం. కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పురుషులందరికీ కంగ్రాచులేషన్స్ బాబు. ఓకే మేడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మాట్లాడేసుకున్నాం. మేడం, మహిళ ఇప్పుడు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ బయటకు వచ్చేసారు ఈ 21st సెంచరీలో. అయినా కూడా కొన్ని చూస్తూనే ఉన్నాము, అక్కడ ఈ మోసం జరిగింది, అక్కడ అమ్మాయిని ఏదో చేశారు అని చెప్పేసి. రీసెంట్గా ఒక డాక్టర్, మనం ఆర్జికర్ చూసుకున్నా కూడా. ఇవన్నీ చూసినప్పుడు మాత్రం పేరెంట్స్కి కానీ ఒక భయం ఏర్పడుతుంది. పిల్లల్ని బయటికి పంపించాలి అన్న, ఉద్యోగానికి పంపించాలి అన్న. అప్పుడు వాళ్ళకు మీరు చెప్పే ధైర్యం ఏంటి మేడం? తల్లి, మీకు మాట చెప్తున్నాను, ఏదైతే మీరు అడిగేది లైంగిక పరంగా హింస అంటున్నారు, మగపిల్లల మీద కూడా జరుగుతుందమ్మా. ఖచ్చితంగా జరుగుతుంది. దౌర్భాగ్యం ఏమిటి అని అంటే, లైంగికంగా జరిగే హింస ఏదైతే మగపిల్లలు కానీ ఆడపిల్లల మీద ఉంటుందో, ఆడపిల్లలకి ఒక రకమైన నష్టము, మానసిక ఒత్తిడి, మానసికంగా కృంగిపోయే పర్యవసానం ఉంటే, మగపిల్లలకి ఇంకొక రకంగా చిన్నప్పటి నుంచి అలా ఇబ్బందులు పడ్డ పిల్లలు ఇంకో రకంగా మెంటలీ వాళ్ళు ఇంకో రకంగా డిజేబుల్డ్గా తయారవుతారు. అలాంటి వాళ్ళు ఈవెన్చువలీ సిస్టంలో వాళ్ళు సమాజానికే ఒక నష్టపూర్వకమైన స్థానంలోకి వస్తుంటారు వీళ్ళు. కాబట్టి లైంగిక హింస అనేది ఆడపిల్లలకి జరగకూడదు, మగపిల్లలకి జరగకూడదు. ఓకే. సో అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇది ఆడ మగకి సంబంధించింది కాదమ్మా, ఇది తెలివితేటలకు సంబంధించింది. యూ హ్యావ్ టు బీ స్మార్ట్. ఓకే. యూ షుడ్ నాట్ బీ ఇమోషనల్. స్త్రీ అలా అని పెద్ద ఇమోషనల్ ఏం కాదు. అందరు ఊరికే అనవసరంగా స్త్రీ మీద నువ్వు ఏడవాలి, నువ్వు ఏడుస్తావు, నీవు ఇమోషనల్, మగవాళ్ళు ఏడవరు, ఇవంతా క్రాప్. కానీ వీకర్ సెక్షన్లో అమ్మాయినే ఇస్తారు కదా మేడం. ఇది మన స్టైల్ కాదమ్మా, ఇది వెస్ట్రన్ స్టైల్. ఇది అది కదా మన బాధ. మనం బట్టలు వాళ్ళది వేసేసుకుంటున్నాము, ఆలోచన వాళ్ళది తీసేసుకుంటున్నాము.
అందుకే మనం వేసుకునే బట్టలు ఎందుకు ముఖ్యం రా అంటే ఆ బట్టలు మనకు ఒక స్టైల్ని ఇస్తాయి. ఒకటి ప్యాంట్ షర్ట్ వేసుకున్న అమ్మాయి ఒక రకంగా నడుస్తుంది, గౌన్ వేసుకున్న అమ్మాయి ఒక రకంగా నడుస్తుంది, లంగావణి వేసుకున్న అమ్మాయి ఇంకో రకంగా నడుస్తుంది. మనం ఏమనుకుంటున్నాం, ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మగాళ్ళ నడుస్తాం, మనకు ధైర్యం వస్తుంది. మగాళ్ళకి మనం నడవడం ఇంత అసహ్యంగా నాకు అర్థం కాదు. వాడే మనమే. వాడు కదా మనలాగా అదే నేను ఒక అద్భుతమైన స్త్రీలాగా తయారవ్వాలి అంటే, స్త్రీ అంటే ఆడ చెరగట్టుకోమని కాదు, వాడికి ఎంత ధైర్యంగా ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఆలోచించగలగాలి, జీజాబాయి ఒక శివాజీని ఎలా పెంచిందో నేను అలా నా కొడుకుని పెంచాలి అని రోల్ మోడల్ ఉమెన్ అవ్వాలి. కానీ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, మగ బట్టలని, మగ ఆలోచనలని, మగ వృత్తులని ఐడియాలజీస్ కింద తీసుకుంటున్నారు, ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటున్నారు. ఎలా అమ్మా, నువ్వే, నీ హార్మోన్సే, నువ్వు ఎవరో నువ్వు అదే. కాబట్టి నువ్వెవరో, నువ్వు ఏదో, నీ బట్టలేదో, అందులో నీవెవరో గొప్పతనాన్ని చూపించు నువ్వు. సో ద స్మార్ట్నెస్ ఏంటి ఇక్కడ, ఎక్కడైతే ఎప్పుడెప్పుడైతే ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరిగాయో అక్కడక్కడ ఆ కథలలో ఆడ మనిషి ఎక్కడ తప్పు చేసిందో మనం తీసుకోవాలి. తప్పు చేయడం అంటే ఏంటి, బలహీన స్థితులు కానీ, ఓవర్ ఎస్టిమేట్ చేసే ధైర్యం కానీ, ఓవర్ రూడ్గా కానీ, లేక అతిగా నమ్మడం కానీ, ఇలాంటివి ఏం చేసింది ఆ అమ్మాయి అనేది ఆలోచించాలి. అంటే వాటిల్ని ముళ్ళు లాంటివి, అవి అన్ప్లగ్ చేయాలి లైఫ్లోని. యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ లెసన్, యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ లెసన్. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ జాగ్రత్తలను తీసుకుంటూ వీలైనంత వరకు మన మార్గాన్ని ఇంకొంచెం ఈజీ చేసుకొని టువర్డ్స్ డెవలప్మెంట్, టువర్డ్స్ అవర్ ప్రోగ్రెస్, మన అభివృద్ధి వైపు తీసుకొని వెళ్ళాలి. అంతేకాని నేను ఇట్లే ఉంటా, నేను అట్లే ఉంటా అంటే సమాజాన్ని పుట్టించట్లేదు. మన ఒక వ్యక్తి ఇంతమందికి తల్లవ్వట్లేదు. ఇప్పుడు మన ఇల్లే ఉంది నాన్న, ఇప్పుడు మన ఎవరి వాళ్ళ ఇండ్లే ఉన్నాయి. మన ఇంట్లో ఒక స్త్రీ ఆడపిల్ల నీకు అంటుంది, మగపిల్లాడి నీకు అంటుంది. ఈ మగపిల్లాడు బయటికి వెళ్ళి ఎవడి మీద బీటు కొడుతున్నాడో, మరి ఇప్పుడు నేను అమ్మని తిట్టాలి కదా లెక్క ప్రకారం. ఎలా కన్నాను అలాంటి కొడుకుని? వాడికి కనీసం బయట ఉన్న ఆడపిల్ల మీద మంచి మర్యాద కూడా నేర్పించకుండా మళ్ళీ ఇదే ఆడపిల్ల మీద ఎవడో బీటు కొట్టుంటాడు. మాటకు చెప్తున్నా నేను, నచ్చకపోవచ్చు ప్రజలకి నా ఈ మాటలు, కానీ ఈ ఆడపిల్ల మీద ఎవడో బీటు కొట్టుంటాడు. ఇది వచ్చి ఇంటికి ఏడుస్తుంది, అమ్మకి నాయన కోపం వస్తుంది. కానీ నీ కొడుకు ఎలా ఉన్నాడో బయట అంటే, నీ ఒక ఇంట్లోనే ఇద్దరు ఆడ మగ పిల్లల్ని కన్నా ఒక ఫ్యామిలీలోనే నీ కొడుకు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు నీ కంట్రోల్ లేనప్పుడు, బయట కన్నా మగ పిల్లల మీద కంట్రోల్ ఎవడు తీసుకొస్తాడు? అందుకు మనం ఏం చెయ్యాలి, జీవితం నాది కదా, ఎండ్ ఆఫ్ ది డే ఏమ్మా, ఎవరితో కాదుగా, జీవితం నాది. నేనేం చేయాలి, తెలివిగా ఉండాలి. ఆడపిల్లల్ని నేను కోరుకునేది అదే. అంటే మేడం, బట్టలు పద్ధతిగా వేసుకుంటేనే అసలు అత్యాచారాలు జరగాయి అని అంటారా? ఎందుకు అని అంటే, చిన్న పిల్లలను బట్టల మీద అత్యాచారాలు అనట్లే నేను, మన ఆలోచన మారిపోతోంది అంటున్నాను వాటి వల్ల. ఓకే, బట్టలకి అత్యాచారాలకి జరగడానికి కనెక్షన్ ఒక పాడు ఉంది. ఏంటంటే అన్నావు చూడు, చిన్న పిల్లల మీద, ఇంకా పెద్ద అసలు అలాంటి వెదవలే సమాజంలో ఉన్నప్పుడు వాడిపై రెచ్చగొడతానంటే ఇంకేంటి? చిన్న పిల్లల్ని సైతం ఆలోచించకుండా అమానుషంకి పాళ్ళు పడే దరిద్రులు ఉన్న సమాజంలో మనం ఇక్కడ దాకా క్లీవేజ్ చేసుకొని వాడి ముందు నిలబడితే ఇంకేమైంది? కోతికి కొబ్బరి చిప్పించినట్టయింది, ఆడికి సారాయి పోసినట్టయింది. అది నేనంటు అంతేమ్మా, అంతకన్నా నేనేం అనట్లా. తల్లి నువ్వు నాకు చాలా ముఖ్యం, ఆ విధ దరిద్రుడు ఎటుపోతే మనకెందుకు? అలాంటి వాళ్ళు ఉన్న ఈ సమాజంలో మందు కొట్టి చేస్తారు వీళ్ళు వెధవలు, గంజాయిలు తాగుతారు. ఆటో డ్రైవర్ల పని చేస్తూ రిక్షా డ్రైవర్లు, ఆ స్ట్రీట్స్ మీద ఉండేవాళ్ళు, ఎవరమ్మా వాళ్ళకి నేర్పించాలి? మనం వాళ్ళ గురించి ఆలోచిద్దాం ఒక్కసారి, జాలి కాదు, వివేకవంతంగా. వాళ్ళెవరు, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఎంతపాటి చదువుకున్నారు, వాళ్ళ ఇళ్ళలో ఏమాత్రం స్త్రీలకు గౌరవం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఒక గురువు, ఒక దైవము, ఒక భక్తి ఉందా లేదా? నువ్వు రాత్రి 1 గంటకు నువ్వు ఆటో డ్రైవర్ వచ్చావనుకో, అమ్మా ఏం చేద్దాం, నువ్వు చెప్పు ఏం చేస్తావు? నువ్వు పోలీసునని, సమాజాన్నని అంతా ఒకెత్తు, కానీ నీకేమవుతోంది దానివల్ల? యు ఆర్ నాట్ సెక్యూర్డ్. అప్పుడు సరే నువ్వు నన్ను ప్రశ్నించు. ఇప్పుడు నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, అప్పుడు నేనేం చెయ్యను? మన మధ్యలో ఐకమత్యం ఉండాలి. చుట్టుపక్కల రైట్ లెఫ్ట్ తలుపు బాదుకొని మన ఆడవాళ్ళం 10 మంది అవ్వాలి, 5 మంది అవ్వాలి, వెళ్ళాలి. స్త్రీలో యూనిటీ లేదు. మళ్ళీ
మన చావు మన ఒక్కడమే చావాలి. ఉమ్. అర్థమైందా తల్లి నేను నీకు చెప్పొచ్చేది? ఇంట్లో మగవాళ్ళు లేరు, మనకి కలిసి వెళ్ళి ఒక ఇద్దరం ఏం చేయాలి అప్పుడు? మనం వెంటనే ఇప్పుడు అంటావు ఆడపిల్ల ప్లేస్లో ఆ తప్పదాగిన ఆటో డ్రైవర్ ఆడపిల్లని దుర్మార్గం చేస్తాడు. అదో మోవాడు ఉంటే కొట్టాడు, జోబులో డబ్బులు గిబ్బులు తీసుకుంటాడు. నష్టాలు ఇద్దరికీ ఉంటాయి, పర్యవసానాలు వేరే ఉంటాయి. నేననేది ఏంటంటే ఈ స్త్రీ అనేది ఒక యూనిటీ ఫామ్ అవ్వాలి మన మధ్యలో. కానీ మేడం మీరు స్త్రీత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ కట్టు బొట్టు ఏమో సనాతన తల్లి. ధర్మాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ ఎలాగో ఇక్కడ మీరు అలాగే మాకు. సో దీని అంటే ఇప్పుడు ప్రతి సెక్టర్ లో ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గాని, ఒక సాఫ్ట్వేర్ గాని, ఒక పోలీస్ గాని డిఫరెంట్ బట్టలు వృత్తిపరంగా వేరు చూడమ్మా. దిస్ ఇస్ అగైన్ డిఫరెంట్. అదే వేర్ యు బి అ రోమన్ ఇన్ రోమ్. నేను చీర కట్టుకొని పోలీస్ ఆఫీసర్లు నడమని చెప్పట్లే. నో, నీది అదొక వృత్తి. ఒక పోలీస్ ఆఫీసర్ని వెన్ యూ సీ అండ్ ప్యాంట్ షర్ట్లో చూసినప్పుడు నీకు వేరే ఏమీ ఉండదు, థాట్ ప్రాసెస్ ఉండదు. ఇంకా భయం వేస్తుంది, లాటివ్ చిన్న 4 ఒడ్డిపోతుందేమో, ఇవిడని గెలికడం ఎందుకు రా దేవుడా అనుకుంటామా. అది వేరు. ఒక నేవల్ ఆఫీసర్ని చూసావనుకో, అరే భలే స్మార్ట్గా వైట్ కలర్లో ఫీలింగ్ ఇస్తుంది. ఒక నువ్వు పైలట్ని చూసావనుకో, ఇట్ గివ్స్ యూ ఈవెన్ ఆధునిక రంగాలు ఇవన్నీ. అది వేరుమా. కాలేజ్కి వెళ్తున్నావు, ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నావు, నువ్వు ఒక టీచర్, బేసిక్ యువర్ అ టీచర్, యువర్ అ డాక్టర్. ఇలాంటప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే మన సంరక్షణే కాకుండా సమాజాన్ని కూడా మనము ఒక సన్మార్గంలో తీసుకుని వెళ్ళ బాధ్యత స్త్రీకి ఉంది అంటున్నాను. అది పూర్వం ఎట్లుండదు మీకు మాట చెప్తా వినండి మీరు. ఆ మోపిల్లలు కనుక పై బటన్ ఓపెన్ అయి ఉంటే మా ఇండ్లల్లో అంటే పాతకాలం ఇండ్లల్లో అంటే వెదహ ఏంటరా బటన్ బటన్ అనేవాళ్ళు. ఇట్లా ఆ జుట్టు కనుక చింపిరిగా ఉంటే అరే వీడికి ముందు గుండు కొట్టించంటారా వీడికి తిట్టేవాడు. మా ఇండ్లల్లో అంటే పూర్వం ఆడ మొగ అందరినీ తిట్టేవాడు తల్లి. ఈవెన్ స్కూల్లో కూడా జుట్టు విరబోసుకొని ఉంటే రిబ్బన్లు మేడమే వేసేది కూడా. మా విరబోసే అంత ఎక్కడ తల్లి ఏడ్చింది. మాకైతే 2 జళ్ళు ఇట్లుంటే నువ్వు మడత పెట్టలేదు ఎందుకు అని అనేవాళ్ళు. మగపిల్లలకైతే ఇంతకన్నా ఉంటే డిప్ప కటింగ్ కొట్టించేవాళ్ళు. ఎందుకురా అంటే అది ఒక స్టూడెంట్ ఫీలింగ్ ఇస్తుందమ్మా. స్టూడెంట్ ఫీలింగ్లో ఏమవుతుందంటే ఈ వేషాలన్నీ వేయలేదనుకో, నువ్వు లిప్స్టిక్ పెట్టుకోలేదు, నువ్వు మస్కారాలు పెట్టుకోలేదు, ఇవన్నీ చేయకపోతే బొట్టు పెట్టుకోవచ్చు. మా మేడం ఎప్పుడు మమ్మల్ని ఆవిడ చాలా హిందుత్వపరంగా ఉండేది ఆలోచన. ఏంటంటే షోకులు, నువ్వు గాజులు వేసుకోవచ్చు, చక్కగా 2 గాజులు, నేను ఈ చేతికి 2 గాజులు వేసుకున్నాను, బొట్టు పెట్టుకునేవాళ్ళ వాళ్ళంతా అభ్యంతరం ఉండేది. చిన్న కమ్మలు పెట్టుకోవచ్చు, లోలాకులను, మరి ఏంటంటే ఎనీథింగ్ దట్ క్యాన్ గివ్ అన్ ఓవర్ అట్రాక్షన్ టువర్డ్స్ యూ. సనాతనాన్ని మెయింటైన్ చేస్తూ ఒక పద్ధతిగా సంస్కారవంతంగా పోతే ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్లో మనం లేనిపోని భావనలని రేకెత్తించాం. రేకెత్తించినప్పుడు ఏమవుతుంది, నీకు ఇప్పుడు మగపిల్లడు ఉంటాడు, క్లాస్ వాడు బాగా చదువుతాడు, నీకు హెల్ప్ కావాలి, మంచి లిప్స్టిక్, మంచి ఇట్లా మస్కారాలు పెట్టుకొని ఎంత ఇట్లా ఉండాలి, జుట్టు విరబోసుకుని స్టైల్, లేకపోతే వాడికి నువ్వు హెల్ప్ అడిగినా కూడా వాడు నిన్నే వస్తూ ఉంటాడు వేగా. ఆ టీచర్ అలా వచ్చిందనుకో క్లాస్లో, ఎత్తడు పిచ్చి పిల్లాడు వాడి మొదలాడు, టీచర్ ఇలాగే చూస్తూ ఉంటాడు. అది నువ్వు చాలా మాతృత్వంగా క్లాస్కి వెళ్ళాడు, కూడా క్వశ్చన్ వస్తుంది బుర్రలో, నిన్ను చూడాలనే భావన కలగదు, ఒక క్వశ్చన్ ఇవ్వాలి టీచర్ దగ్గర అనిపిస్తుంది. అప్పుడు అలా ఉండేవాళ్ళు మా టీచర్లు తెలుసా, ఎంత మంచి మంచి అందగత్తెలు ఉన్నారు మాకు టీచర్లు ఆడవాళ్ళు. కానీ ఆ చక్కగా జడ, చీర, ఆ కట్టు బొట్టు చూస్తే అదేంటో ఒక అమ్మని చూస్తున్నట్టు అదొక అనిపించేది, బాగుండేది. ఐ ఫీల్ వీ హ్యావ్ లాస్ట్ ఆల్ దాట్. అందుకని పిల్లల్ని ఏం అనలేను, ఎందుకంటే ఆ పిల్లలు ఇంతే పెరుగుతూ ఉంటారు. ఆ పిల్లలకి ఇన్స్టాగ్రామ్లు ఉంటాయి, మా అమ్మ నాన్నకి వాళ్ళ అకౌంట్లు తెలియవు, ఇన్స్టాగ్రామ్లో ఎక్స్చేంజ్లు కొడుతూ ఉంటారంట. అంటే ఆ 12 ఏళ్ల పిల్ల ఆడికి 13 ఏళ్ల లవ్వరు, 12 ఏళ్ల వయసు ఆ తల్లి. కానీ ఆ పిల్లాడు ఆ స్థితికి వచ్చారు అంటే ఎవరు కారణం అంటే ఎవరిని అంటాం? నేను పిల్లలు అనను, ఎవరిని అనాలి? బాధ్యత ఎవరిది మరి? పెద్దవాళ్ళ, పేరెంట్స్, తల్లిదండ్రులది. ఇలా అమ్మమ్మలు లేరు, తాతయ్యలు లేరు. ఇది వరకు కూడా చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను, టీవీ సీరియల్స్ కాదు కానీ కడుపు తిప్పేస్తోంది నాకు, కడుపు తిప్పుతోంది టీవీ సీరియల్స్ అంటే. మాకు అసలు జీవితంలో స్వార్థం వచ్చిందమ్మా టీవీ సీరియల్స్ వచ్చినప్పుడు. నేను నా ముసలితనము నా ఎంటర్టైన్మెంట్, ముసలితనం వచ్చేసరికి బాధ్యతలు పెరుగుతాయి తల్లి.
డెఫినెట్గా. ఎందుకంటే మేము తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు పిల్లల్ని తెలియకుండా అమాయకంగా పెంచుతాం మేము. అందరికి పేరెంటింగ్ ఇస్ న్యూ ఎక్స్పీరియన్స్. మాకు తెలీదు కోపాలు ఉంటాయి, వాళ్ళు రెండు కొడతారేమో, అందరిని అలా కొట్టకుండా ఇంట్లో ఎలా పెంచుకోగలిగారు, అంత ఈజీ కాదని. ఎంతో నీ పంచేంద్రియాలను కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఇంట్లో ముసలి వాళ్ళు ఎందుకు ఊరికే కొడతావని, ఇలా నేను పెడతాను అన్నం అంటారు పూర్వం. రారా నేను పెడతా, రారా నువ్వు రారా అన్నం, నీ కథ చెప్తూ పెడతాను రారా. ఆ ప్రేమలు లేవు, అమ్మమ్మలు లేరు, నాన్నమ్మలు లేరు. ఓల్డ్ ఏజ్ హోమ్ వేస్తున్నారు కదా మేడం. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎప్పుడు చూడమ్మా, మళ్ళీ అగైన్ ఐల్ కమ్ టు దట్ పాయింట్ ఆల్సో. నీవు నీ తాత ముత్తాతలు చూసుకోలేదు కాబట్టి ఈడికి తాత ముత్తాతలు చూసుకోవడం రాదు. బడిపంతుల సినిమాలో ఉండింది, ఎన్టీ రామారావు గారి సినిమాలో, ఆడ కొడుకు వాళ్ళు సమాధానం ఇస్తాడు, నువ్వేమి నాన్న నేను నిన్నేస్తాలే అంటాడు వాడు. అంటే ఈరోజు ఎవరైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నారు అని అంటే వాళ్ళ అంత కల్చరే నేర్చుకున్నారమ్మా. ఆ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? నీవు నూరావు నీకు తెలియకుండా నీ పిల్లల్లోనే. వాట్ యు సీ వాట్ టు డూ. నువ్వు ఏం నాటుతావో నీకు అదే తిరిగి మొక్కే నీకు అదే ఇస్తుంది. నీవు నీ తల్లిదండ్రులని ప్రేమించి సాత్వికంగా ఉండి, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తూ నీ పిల్లల్ని ప్రేమిస్తే అటువంటి చక్కటి వాతావరణాన్ని ఏ పిల్లలైనా ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటారు? వాళ్ళకి బెంగ వచ్చేస్తుంది కదా, అమ్మమ్మ నానమ్మ అయ్యో చూడలేదు. ఎంతో మంది ఉన్నారు తెలుసా అట్లా, అరే మా నాన్నమ్మ ముందు చాలా రోజులైంది రా నేను పోవాలి అనే పిల్లలు ఈ రోజుకి ఉన్నారు, లేకపోలేదు. అది ఎందుకు ఉంది అని అంటే, అరే నువ్వు ఒక జంతిక చేసి ఇవ్వమ్మ వాళ్ళకి, నీ చేత్తో నువ్వు వంట చేసి ఇంత చిన్న సీసాలనే మా మనవాడి పంపించుకుంటున్నా, మనవరాలి పంపిస్తున్నా, వాళ్ళు కూర్చోపెట్టి చెప్పాలమ్మా ఇవన్నీ కథలు. కానీ అలా కాదమ్మా, ఇలా కాదు ఇలా ఉండాలి, అలా కాదు ఇలా ఉండాలి అని. సో అసలు ఇది చాలా పెద్ద స్టోరీ. అంటే ఉమ్మడి కుటుంబాలని వెరగొట్టడం. అసలు ఇప్పుడంతా ఒంటి పిల్లలు, ఇద్దరు పిల్లలు, ఇప్పుడైతే ఏం డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్, డింక్ డింక్ డంకో ఏదో తెచ్చిందిలే. డ్యూయల్ ఇన్కమ్ డింకే ఏమిటది? డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్సా? మరి కొరివి ఎవరు పెట్టాడు? రేపు నువ్వు మంచం ఎక్కుతావు, ఎవడు చేస్తాడు నీకు సేవ? నువ్వు బాధలో ఉంటావు, అమ్మా నిన్ను వచ్చి ఎవడు హత్తుకుంటాడు, హక్ చేసుకుంటాడు నిన్ను? మరి తప్పెవరిది? తప్పెక్కడుంది అని అంటే, ఆ స్త్రీని అక్కడ దాకా తెంచారు. మరి పురుషుడేంటి? ఆడ కన్ఫ్యూజ్ స్టేట్ ఫెలో. ఈరోజు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. సో ఎండ్ ఆఫ్ ది డే వీటికి సొల్యూషన్స్ రావాలి అని అంటే ఎక్కడో ఒక చోట స్త్రీయే శాంతపడాలి. ఇంట్లో కోడలు, అత్తగారు, కోడలు తల్లి, అలా వీళ్ళు గ్యాంగ్ ఫామ్ అవ్వాలి. ఆడబొడుచు ఇది జరిగిన రాజు నేను చెప్తా చూడాలి, భారతదేశం మారిపోతుంది. ఒక మగవాడి వల్ల హ్యాండిల్ చేయడం దీన్ని, ఆడ ప్రపంచం దారిపోతుంది. ఏం లేదు, పెళ్ళికూతురు అమ్మ, పెళ్ళికూతురు అత్తగారు, పెళ్ళికూతురు ఆడబడుచు, పెళ్ళికూతురు తోడుకోడలు, వీళ్ళందరినీ కిట్టి పార్టీ చేసుకోమని చెప్పు. సిన్సియర్ కిట్టి పార్టీ అంటే వాళ్ళ ముందొకటి వెనకొకటి కాదు, మనసులో కూడా ఉంటే బయట ఒకలా ఉంటారు మేడం. అది వద్దంటున్నాను, అదే అంటున్నాను. అంటే మళ్ళీ అప్పుడు మన శత్రువు మనమే అయ్యాం. అట్లాంటప్పుడు మొగాడిని ఎందుకమ్మా తిట్టడం? మన శత్రువులు మనమే అయ్యామా లేదా? ఆడదానికి ఆడదే శత్రువు అని ఊరికే అనలేదు కదా మేడం. కాబట్టి ఉమెన్స్ డే రోజు మనం అసలు టాపిక్ ఎక్కడో వెళ్ళినా కూడా అద్భుతంగా ఉమెన్స్ డే రోజు నా మెసేజ్ అర్థమైపోయిందమ్మా. స్త్రీలకు స్త్రీలే శత్రువు అవ్వడం మానేయండి మేడం. ఇప్పుడు మీ విషయానికి వస్తే, ఇందాక నేను మీరు సక్సెస్ఫుల్ ఉమెన్ అని అంటే మాత్రం నేను సక్సెస్ కాలేదు అని నేను అనుకుంటున్నాను అంటున్నారు. ఎందుకంటే ఏవి ఎన్ని నేర్చుకుని ఎంత చేస్తున్నా ఇంకా ఏదో ఒక విషయం, ఏదో కొత్తదనం, ఏదో ఒక చెయ్యని స్పేసు, ఏదో ఇంకా తెలియని ఎన్నో విషయాలు ఇది వరకు కన్నా వేగవంతంగా ఈరోజు బయటపడుతున్నాయి. అంటే ఇప్పుడు సరే అన్ని సంప్రదాయాలు పద్ధతులు ఇచ్చి పిల్లల్ని పెంచితే కూడా పిల్లలకి అన్నీ వస్తాయా? మళ్ళీ తమాషా ఏంటి తెలుసా, భార్య భర్త ఇద్దరూ ఇంట్లో సాంప్రదాయబద్ధంగా ఉంటేనే వస్తాయి. ఈ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు సాంప్రదాయంగా లేకపోయినా పిల్లలకి రాదు. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఉన్నారు, చుట్టాలందరూ ఇంచుమించు దరిదాపుల పక్కన ఉన్న చుట్టాలందరూ కూడా దీని అవహేళన అంటే దీని మీద జోక్స్ క్రాక్ చేసి వీళ్ళని దూరం చేయకపోతే నెక్స్ట్ లెవెల్ సక్సెస్ వస్తుంది. ఎంత నేర్చుకొని పెంచిన తర్వాత పిల్లల్ని మనం బయటికి పంపించేటప్పుడు బయట సమాజం వీళ్ళని కనుక హింస పెట్టకపోతే అప్పుడు స్థిరపడుతుంది. ఇది ఒక స్టోరీ. సాంప్రదాయాలు పద్ధతులు
సనాతన ధర్మం స్టోరీ. ఓకే. ఇంకో స్టోరీ, ఏదో సేవ చేయాలనుకుంటావు, సమాజంలోకి వెళుతావు, నువ్వు వెళ్ళి సేవ చేయాలనుకుంటే చేయించుకునే ప్రజలు ఏముంది, చేయించుకుంటారు నీతో సేవ. కానీ నీవు ఒక్కదానివో ఒక్కడివో ఒంటరిగా నువ్వు సేవ చేయగలవా? నీకు సహాయం కావాలి. పోతే ప్రభుత్వాలు చేయవు నీకు సహాయాలు. ఇక్కడ తిరిగి 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 చూపులు అరిగిపోతాయి. డ్రైనేజ్ పైప్ లైన్ పగిలిపోతే పోవడానికే పని అవ్వట్లేదు ఇక్కడ. అంటే ఇవన్నీ ఒక్కొక్కటి 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 అన్ఫోల్డ్ 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 అయ్యేసరికి నిజంగా ఒకరోజు కుర్చీలో కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటే, నేను కృషి పడుతున్న సమయానికి నాకొస్తున్న విరోధించే సమయానికి చూస్తే అసలు విరోధించే సమయంలోనే నా జీవితం ఎక్కువ అయిపోతుంది. ఓకే. మరి అసలు ఎప్పటికన్నా నాకు పాత బస్తీలో ఒక మార్పు తేవాలనుంది. అసలు ఎప్పటికన్నా జరుగుతుందా అనే ప్రశ్న నేనే వేసుకునే పరిస్థితి ఈరోజు. అసలు మీకు థాట్ ఎలా వచ్చింది మేడం? అంటే జనరల్గా ఇప్పుడు నాకు కూడా, నేను ఇక్కడికి వచ్చి 10 years అవుతుంది. ఓల్డ్ సిటీ చూస్తే ఎందుకు ఇలా ఉండిపోయింది, చిన్న చిన్న గల్లీలో నేను రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు అనిపించేది. మీకు ఎప్పుడు వచ్చింది థాట్? అంటే ఓల్డ్ సిటీ కదమ్మా, నేను అక్కడే పుట్టి పెరిగాను కదా తల్లి. నేను పుట్టి పెరిగిందే సంతోష్ నగర్. ఓకే. అంటే ఎలా, అంటే మీరు ఏం గమనించారు, ఎలా దీన్ని అంటే డెవలప్ అవ్వాలి అంటే ఏం చేయాలి? డెవలప్మెంట్ కన్నా ముందు మేమున్న రోజులలో ఇంకా అంత పాపులేషన్ లేదు కాబట్టి విశాలంగా రోడ్లు గీట్లు ఉండేవి మాకు. సరే డ్రైనేజ్ గీనేజ్ అప్పటి నుంచి ఉన్న సమస్యలే. పాపం మా అమ్మ నాన్న వెళ్ళేవాళ్ళు, ఆ చార్మినార్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు. నిజంగా ఈరోజు అనిపిస్తుంది పాపం నిజంగా ఇద్దరు దంపతులు ఆ ఓల్డ్ సిటీలలో మమ్మల్ని పెంచి ఎంత కష్టపడుతూ ఉండేవాళ్ళు. నిజంగా ఏం తెలీదు మాకు అప్పట్లో. ఏమి కార్పొరేట్ ఎలక్షన్స్ అంటే తెలీదు, ఏం తెలియదు. ఓడోట్లు వేసుకునేవాడు, ఓడు కార్పొరేట్లు అయిపోయేవాళ్ళు. ఎంతసేపు మనకు తెలిసింది ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్సే. ఆశ్చర్యమైన విషయం ఏమిట్రా అంటే, అప్పుడు కూడా మా అమ్మ నాన్నకి చేతగాక ఒకసారి తిరిగి ఆ జిహెచ్ఎంసీ నుంచో లేదా ప్రైవేట్గానే వర్కర్స్ని పంపించి తెప్పించుకుని ఆ కాలంలో 15 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి డ్రైనేజ్ క్లీన్ చేయించేవాళ్ళు. పైగా మన దగ్గర ఎంత బ్యాడ్ డ్రైనేజ్ ప్లానింగ్ ఉంటుందంటే, సపోజ్ ఇట్లా స్లోప్లో కర్మగాలి కింద స్లోప్లో ఉన్నాం అనుకో, నీ పై వీధి డ్రైనేజ్ అంతా నీ ఇంటి ముందే. అంటే వాడు హాయిగా ఉంటాడు, ఆడ కార్యక్రమాలు రోజు చేసుకుంటాడు అక్కడ. ఆ డ్రైనేజ్ అంతా నీ ఇంటి ముందు ఉంటుంది. ప్రజలకి వాడికి పట్టదు, వాడు ఎప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడు. ఎప్పుడు నువ్వు ఆ లేనికంతా నువ్వు ఒక్కదాని మీద కంప్లైంట్స్ ఇచ్చావు. ఇవ్వాలి. ఏంటమ్మా జీవితం నిజంగా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పాత బస్తీల జీవితంలో మార్పు రాలేదంటే ఒక రకంగా నా పుట్టినింట్లో మార్పు రానట్టే కదా. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్కి వచ్చాను. దేవుడు ఎక్కడ పోయినా నా వెంట ఇలాగే పరీక్షలు ఇస్తుంటాడు. జూబ్లీస్ నేను ఉన్నెల్లో కూడా స్లోపే, అందరినీ 90 మంది వస్తుంటాడు. ఆర్థికంగా ఆ రోజు కన్నా ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాను కాబట్టి అది బయటకు పడినా బయట పడకపోయినా 3 నెలలకు ఒకసారి నా సొంత డబ్బులతో నేను ఆ వీధి టనల్ క్లీన్ చేయిస్తాను. ఈరోజు మనిషి ఆలోచన మారలే. ఈరోజు కూడా పైన ఎత్తున్న జూబ్లీహిల్స్ వాడు అన్ని డబ్బులు పెట్టుకున్న వాడు క్లీన్ చేయించాడు దాన్ని. పాత బస్తీలో కూడా ఎత్తు మీద ఇల్లు ఉన్నవాడు ఈరోజు క్లీన్ చేయించాడు. కింద ఉన్నవాడు వాడుగానే డబ్బు లేకపోయినా ఓపిక లేకపోయినా తిరిగి జిహెచ్ఎంసీ చేయకపోయినా అక్కడి నుంచి వేరే కింద వెనక సందులు గల్లీలు తిరుగుతుంటారు. మీరు ఏం మార్పు తీసుకొద్దాం అనుకున్నారు ఓల్డ్ సిటీలో? అంటే మీరు ఎంపీగా నిలబడ్డారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంపీ సీట్ ఇవ్వగానే అందరూ అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా ఒక మహిళ నిలబడింది అని చెప్పేసి అందరూ అప్రిషియేట్ చేశారు. కానీ అక్కడ మహిళ ఇదే చెప్పాను, ఇదే మార్చుకోండి మీరు, మానేయండి ఇంకా. డోంట్ ఎవర్ సే దిస్. ఈసారి మహిళా దినోత్సవం రోజు ఇది కొత్త మార్పు తీసుకోరండి. వాడి ముందు మహిళ నిలబడింది ఏంటి మరి? ఇన్ని రోజులు నిలబడ్డ ఎంతమంది చెదగాని వాళ్లే కదా మగవాళ్ళందరూ. పేరు రాలేదు, మీకు మాత్రమే పేరు రాలేదమ్మా. నాకు చాలా తప్పు పడ్డావు. విని తల్లి విని. పేరు కాదు నాకు వచ్చింది అభిమానం. పేరుకి అభిమానానికి చాలా తేడా ఉంది. పేరు రావడం అంటే ఏంటంటే ఊరికే డాంబికాలు మాట్లాడి ఊరికే డ్రామాలు చేసి హైపప్ చేసేస్తే పేరు అందరికి వస్తుంది. నేను ఇవేవి చేయలా. నేను అక్కడికి వెళ్లేదానికి ముందే కనీసం 3,000 నుంచి 3,500 మంది పసమంతా ముస్లిం ఆడవాళ్ళకి నేను ఎంత రేషన్లు ఇవ్వడము, వాళ్ళ బాధలు అర్థం చేసుకోవడము, చాలా వర్క్ చేశాను. అట్లా హిందూ ఆడపిల్లలకి వాళ్ళ కాలేజ్ ఫీజులు కట్టి, ముస్లిం ఆడపిల్లలకి వాళ్ళ కాలేజ్ ఫీజులు కట్టి నా కష్టార్జిత నా సొంత డబ్బుల్ని చేశాను. 1008 కాన్పులు 6 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను నేను. సో నాకు వచ్చింది పేరు ప్రఖ్యాత కాదు, అభిమానం, ఆత్మీయత. మై జెన్యూనిటీ హ్యాస్ కాట్ ది పీపుల్. కానీ అనవసరంగా ఆ వ్యక్తిని అవసరమైన దానికన్నా చాలా ఎక్కువగా గ్లోరిఫై ఎందుకు చేశారు అని అంటే
రాజకీయ పరంగా ఆ వ్యక్తి చేస్తున్న మోసాలు, ఒక రెండు వర్గాలు వాడుకునే వర్గం అంటే ఇదొక పార్టీ వర్గం అదొక పార్టీ వర్గం వాడుకొని చివరికి ఆ ఓల్డ్ సిటీలో ఉండే వాళ్ళని బలి పశువులను చేశారు వాళ్ళు. ఈరోజు ఆ నిజాన్ని నిర్భయంగా నేను బయటకు పెట్టాను, నా ప్రాణాన్ని పణంగా పెట్టి బయటకు పెట్టాను. అందుకు ప్రజలు మెచ్చుకున్నారు. ఒక మహిళ అయ్యుండి, ఓ స్త్రీ అయ్యుండి కాదు, మహిళను కాబట్టే చేయగలిగాను, ఎవడు చేయలేకపోయాడు, స్త్రీని కాబట్టే చేయగలిగాను, ఎవరు చేయలేకపోయారు. సో ఇంక ఈ రోజు నుంచి మీరు మహిళ అయినా నేను తీసుకోదలుచుకోలేదు ఈ టైటిల్, మహిళను కాబట్టే చేశాను. ఓకే మేడం, మీకు బీజేపీలోకి ఎంటర్ అవ్వగానే నేషనల్ వైడ్ గా అందరూ అప్రిషియేట్ చేశారు, ఎంపీ సీట్ రాగానే ఈవిడ గెలుస్తారు అని చెప్పేసి కూడా అన్నారు. సో మీరు ఇప్పటి వరకు అంటే వచ్చి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి రాజకీయంలోకి, సంవత్సరం అయింది కాబట్టి మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, అండ్ రాజకీయంలోకి వచ్చినాక మీరు తెలుసుకున్నది ఏంటి? సవాళ్ళ గురించి మాట్లాడే టైం వేస్ట్ తల్లి. ఇప్పుడు జర్నలిస్ట్ నీకుండవు ఆ కష్టాలు చెప్పు, కాబట్టి వాటి గురించి మాట్లాడుకునే ప్రయోజనం ఏంటి? అన్న డిఫరెంట్, ఏమి డిఫరెంట్ కాదు తల్లి. నువ్వు బలేవా దానివి, బీద పరివారం నుంచి పల్లెటూరు నుంచి చిన్న విద్యార్థి దగ్గరికి వెళ్ళాము. ఐమ్ టెల్లింగ్ యూ, నా కష్టాల కన్నా ఎవరి కష్టాలు ఎక్కువ నేను నీకు చెప్తాను. ఒక మారుమూల, ఒక తాండలో అంటే ట్రైబల్ ఏరియా, తాండలోకి వెళ్ళి నువ్వు అక్కడ ఒక 8th క్లాసో 7th క్లాసో చదువుకుంటున్న ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి, ఆ పిల్ల 10 కిలోమీటర్లు వెళితే తప్ప హై స్కూల్కి వెళ్ళలేదనుకో, ఎవరి కష్టాలు ఎక్కువ చెప్పు? డెఫినెట్గా అమ్మాయిదే కదా. సో ఇంకా కష్టాలు మాట్లాడడం మానేద్దాం. నా బోటి వ్యక్తి కష్టాలు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఏముంది, 4 చీరేసన్న వస్తా. ఆ పిల్ల అదే చేయలేదే, డబ్బా కట్టుకుపోయి తిండి కూడా ఉందో లేదో, కొన్ని గవర్నమెంట్ స్కూల్ తిండి పెడుతుంది అనుకున్నాం. పుస్తకం ఉండదు, టెక్స్ట్ బుక్ ఉండదు, అదే గవర్నమెంట్ ఇచ్చే టెక్స్ట్ బుక్, లైట్లు ఉండవు, ఫ్యాన్ పర్లేదు, నీకు లైట్ ఉంటే చదువుకుంటావు నువ్వు, ఫ్యాన్ సుఖం, లైట్ అవసరం. ఓకే, అర్థమైందా? లేదు అని ఆ ఇంటి నుంచి చెప్పిన డాక్టర్ అయిందనుకో, ఇంజనీర్ అయిందనుకో, అదమ్మా పోరాటం. ఆ పోరాటం కోసం బయటకు వచ్చాను నేను. కానీ ఈ పోరాటంలో నా బాధ ఏంటంటే, నేను ఎవరి కోసమైతే పోరాడాలనుకుంటున్నానో ఆ ప్రజలు బయటికి రాగలిగిన నాడు నా పోరాటం సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ నా కష్టాలు గొప్ప విషయం కాదు తల్లి. ఐ డోంట్ వాంట్ టు టాక్. నా కష్టాల గురించి నేను మాట్లాడి నేనేదో మహానుభావురాలుగా ఫీలింగ్ అసలు ఫస్ట్ నాకే వద్దు, అసహ్యంగా ఉంది, వద్దు. కానీ ఎవరైతే నిజంగా కష్టాలు పడుతున్నారో, ఈ మధ్యకాలంలో ఈరోజు నేను చెప్తే, నేను 4 తాండల దగ్గర నుంచి 4 ట్రైబల్ ఏకలవ్య స్కూల్స్ని నేను అడాప్ట్ చేసుకున్నా. బయటకు నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పే వ్యక్తిని కాదు కాబట్టి, నాకు తాండలన్నా ఎస్సీ ఎస్టీలన్నా చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం వాళ్ళంటే. నా జీవితం కనుక నాకు వాళ్ళకు సేవ చేసే అవకాశం ఇస్తే నేను ధారపోస్తాను కంప్లీట్గా. ఈరోజు మనం ప్రతి ఒక్కళ్ళము నాగరికత ప్రపంచంలో మనం బతుకుతున్నామంటే, మన కడుపు నిండింది అని అంటే, మన కడుపుకి ఎక్స్ట్రా అయిన ఒక ప్రతి పిడికిలి అన్నము నిజంగా ఆ గోండ్లకు, తాండ్లకు, ఆ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఈ రోజుకి బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా బాధపడుతున్నారో, మన ప్రతి పిడికిలి భోజనం మన దగ్గర ఎక్స్ట్రా అయింది వాళ్ళకి వెళ్ళాలమ్మా, వాళ్ళకి వెళ్ళాలి. అది వాళ్ళ హక్కు. వదిలేండి గవర్నమెంట్ని, చేస్తా ఏం లేకపోతే లేదు. మనం లేవు ఇంతమంది కోట్ల మంది, మనం వాళ్ళని దగ్గర చేసుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోరు. వాళ్ళు నాకు కావాల్సింది ఇది. లెట్స్ మేక్ అ ప్యారలల్ స్ట్రెంగ్త్. ఏంటో వాళ్ళ మీద ఆధారపడేది, వాళ్ళు ఇస్తే ఎంత, వాళ్ళు ఇవ్వకుంటే ఎంత మనకి. వీళ్ళు మనమందరం కలిసి వాళ్ళ కోసం కష్టపడుతున్నామా లేదా, మనం ఒకటే అవ్వగలుగుతున్నాం. అందుకే నేను ముందు పడ్డాను. 4 ట్రైబల్ సెంటర్స్ నేను అడాప్ట్ చేసుకున్నాను. నేను వాళ్ళ కోసం కష్టపడతాను, నేను వాళ్ళ కోసం వర్క్ చేస్తాను. ఎదెట్టనో. ఓకే మేడం. మీరు ఇది ఫైనల్గా మీరు ఒక పక్క హాస్పిటల్స్ చూస్తున్నారు, ఇంకో పక్క ట్రస్ట్, హాస్పిటల్ వాడుకుంటున్నాను. మా పాప హాస్పిటల్ నేనేం చూడట్లేదు, ఇష్టం ఎడాపెడా వాడేస్తున్నాను హాస్పిటల్. ఎలా మేనేజ్ ఇటు రాజకీయాలు అటు పర్సనల్ లైఫ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేను ఏది మేనేజ్ చేయట్లేదు, నేను హాయిగా జీవిస్తున్నాను వాటిల్లో. ఓకే, హాయిగా జీవించేటప్పుడు ఇప్పుడు ఉన్నావు, సినిమా చూస్తావు, ఎలా మేడం మీరు సినిమా కూడా చూడగలుగుతున్నారు అంటే నేనేం చెప్తాను, సినిమాకి నేనేంటి కష్టపడితే హాయిగా పాప్కార్న్ నింటుంటా, సినిమా చూస్తుంటా. అలా ప్రజలతో సేవ చేస్తున్నాను అనుకో, ఆనందిస్తున్నాను నేను. ఐఎమ్ హ్యాపీ.
ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. కానీ నా బాధ ఎక్కడే వస్తుందంటే, నేను ఎంత తీవ్ర స్థాయిలో చెయ్యగలను, నేను చాలా ఎనర్జైజ్డ్ పర్సన్, అంత స్థాయిలో కాదు కదా, దాంట్లో ఒక పిడికిలి కూడా చెయ్యలేకపోతున్నాను అనే బాధ మాత్రం కృంగదీస్తోంది నన్ను తప్ప నేను ఏవి మేనేజ్ చేయట్లేదు. తల్లి ఎవడెవరిని మేనేజ్ చేయలేరు. చేయగలిగినంత చేస్తావు, చేయలేకపోతే మనం నోరు మూసుకొని కూర్చుంటాం. కానీ సేవ, ఆ సేవ కనుక చేయగలిగిన నాడు ఒక ప్రశాంతత వస్తుంది. లేకపోతే ఈ రోజుకి ఒక బాధ మిగులుతుంది, అయ్యో నేను చేయలేకపోతున్నాను ఇంకేదో మిస్ అవుతున్నారు. మిస్ అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను. అది నా చేతగాంతరమా, లేకపోతే ప్రభుత్వమే ఇట్లా ఉందా, అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంతమంది ధనికులు ఉంటారమ్మా, డబ్బులు ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎంతో డబ్బు వేస్ట్ అయిపోతుంది వాళ్ళొక్క 2 మందు బాటిళ్ళ మీద అయ్యే ఖర్చు. కానీ ఏదైనా ఒక మంచి పని చేసి బయటకు వచ్చామనుకో, నేను చెప్తాను, నేను ఇప్పుడు ఎందుకు రేపు వచ్చా, చాలా పెద్ద పని నేను చేయబోతున్నాను ఆడవాళ్ళ కోసం. అతత నేను ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేస్తాను కూడా. అయ్యా దయచేసి పరివారాలు ఎవరు ఎంత ఇవ్వగలిగితే చేతులు ఎత్తి మరీ దండం పెట్టుకొని మరీ నేను బతిమలాడతాను, మాకు దాతల కింద ముందు రండి, నేను ఇంత చేస్తున్నాను, మీరు ఇంకొంచెం చేయండి, చూద్దాం ఎంతమంది ముందుకు వస్తారు. డబ్బులు ఉన్నవాడు ఉండక్కర్లే, మనసున్నవాడు ఎవడ ముందుకు వచ్చినా కూడా ఆ పని అయిపోతుందమ్మా. నేను అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది, చూద్దాం, అది కూడా చూద్దాం. కాబట్టి ఈ బాధ కలుగుతుంటుంది. అంటే రారా పట్టాన ముందు పడరు, అదొద్దా మాకు వీళ్ళు చేయలేదు వాడు చేయలేదు అంటారా, అంతే, ఏం చేయలేము దీనికి. ఆ మార్పు వచ్చిన రోజు నాకు అమ్మయ్యా అని ఉంటుంది. ఎందుకంటే ఏ రోజైతే ప్రజల్లో మార్పు వస్తుందో, ఈవిడ వచ్చింది ముందు పడింది ఇంత పని చేస్తుంది, సార్ నేను ఎలాగో పర్సు పోయింది అనుకుంటాను కాబట్టి ఆ పోయిన పర్సులో డబ్బుల్లో ఈవిడికి ఇంత ఇద్దాం, లేదా పుట్టి బుద్ధరికి ఈ రోజు వరకు నేను ఎంత డబ్బు నిజంగానే పాడు చేసుకున్నాను అంతలో ఒక్క 1% పాడు తీసి ఆవిడికి పంపిద్దాం, ఆవిడ పాపం ఇంకా చేతగానే ఒక మహిళకు సహాయపడుతుంది కదా అని అనుకోగలిగిన నాడు నేను చెప్తున్నాను, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రజలు శక్తివంతులు అవుతారు. రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ మీ మాతృ సమానురాలు, లేకపోతే మీ కూతురు లాంటి వ్యక్తిని, మీ అక్కని, మీ చెల్లని మీరు ఎలా భావిస్తే అలా భారతీయతను నాలో ఆపాదించుకున్న శ్రీమతి మాధవీలతను, మీ పరివారాలందరికీ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. నేను ఒక మహిళకు మాత్రమే ఎందుకు చెప్పట్లేదు అంటే, ఒక మహిళ ఒక అద్భుతమైన వ్యక్తి అవ్వాలన్నా, ఒక పురుషుడు ఒక అద్భుతమైన వ్యక్తి అవ్వాలన్నా రెండిటికీ మూలం స్త్రీయే. కాబట్టి ఇది ఒక పండుగ లాంటిది. ఈ పండుగని పరివారం అంతా కూడా జరుపుకోవాలి, కానీ ఆడవాళ్ళం ఏదో కూర్చొని వాహవా అనుకోవడం కాదు. మేమే చప్పట్లు కొట్టుకుంటున్నట్టు, సినిమా వాళ్ళే చప్పట్లు కొట్టుకుంటున్నట్టు. మనం అందరం కలిసి చప్పట్లు కొట్టాలి. అందులో స్త్రీ పురుషుడు అనే వ్యత్యాసం లేదు. కానీ నేనంటే కొంచెమైనా మీకు అభిమానం ఉన్నా, నేను అనే మాటల్లో ఆవగింజంత నిజం ఉందనుకున్నా కూడా, ప్రతి పరివారం స్త్రీ పురుషుడు మీకు నచ్చిన ఒక చిన్న పండుని, మీకు తెలియని ఒక కొత్త స్త్రీమూర్తికి దయచేసి ఇచ్చి, ఆవిడని ఈ మహాసృష్టి స్త్రీగా మన కోసం పుట్టించినందుకు ధన్యవాదాలు తెలుపుకోండి.